రామరాజు ఇంట్లో పెళ్లి పనులు మొదలు పెడుతూ ఉంటారు. ముందుగా దేవుణ్ణి మొక్కుకొని అన్నీ సవ్యంగా అయ్యే విధంగా చూడు అని చెప్పేసి అయితే అందరూ కలిసి దేవుణ్ణి మొక్కుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వేదావతి పసుపు దంచిన కార్యక్రమాన్ని మొదలు పెడదాం రండి అని చెప్పేసి అయితే నర్మదాని ప్రేమని పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మదా ప్రేమ వాళ్ళు కలిసి అక్కడ పసుపు దంచిన కార్యక్రమాన్ని మొదలు పెడుతూ డ్యాన్సులు వేస్తూ చాలా సంతోషంగా పసుపు దంచుతూ ఉంటారు. అది చూసిన ధీరజ్, చందు వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే అక్కడ కూర్చొని వాళ్ళ డ్యాన్సులు చూస్తూ పసుపు దంచిన కార్యక్రమంలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంతలో వల్లి వాళ్ళ ఫ్యామిలీ బోనం ఎత్తుకొని ఆ బోనాలు తల్లికి సమర్పించడానికి అని చెప్పి గుడికి వెళ్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ నాన్న డ్యాన్సులు వేస్తూ అమ్మ తల్లి నువ్వే మా పిల్లల్ని కాపాడాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ బోనాన్ని దేవుడికి సమర్పించడానికి వల్లి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న దేవుడికి ఆ బోనాన్ని అయితే సమర్పిస్తూ ఉంటుంది. అదంతా జరిగిన తర్వాత అందరూ కూర్చొని ఒక దగ్గర ప్రసాదం తింటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వల్లి వాళ్ళ నాన్న మాత్రం ఇప్పటిదాకా సరిగ్గా బాగానే అయ్యింది, కానీ ఇప్పుడు పెళ్ళికి డబ్బులు కావాలి కదా, డబ్బులు అంటే లక్షల్లోనే అవుతుంది, ఇప్పుడు ఎలా మరి మన దగ్గర అంత డబ్బు లేదు కదా అని చెప్పేసి అయితే వాళ్ళ ఆవిడని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ ఆవిడ అయితే నవ్వుతూ ఉంటుంది. అది చూసిన వాళ్ళ ఆయన మాత్రం ఏంటి అలా నవ్వుతున్నావు, పెళ్లి పనులన్నీ మన మీదే కదా పెట్టారు, పెళ్ళి మనమే జరిపించాలని చెప్పారు కదా, ఇప్పుడు పెళ్ళి ఎలా జరిపిస్తాము అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వర్ణి వాళ్ళ అమ్మ మాత్రం ఎలా జరిపిస్తామా, దీని అంతటికీ కర్త కర్మ క్రియ అంతా వల్లి వాళ్ళ ఆయనే, అదే చందుయే, మన అల్లుడే ఇదంతా చూసుకుంటాడు, చూస్తారు కదా నేనేం చేస్తానో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి మొత్తం ఆయన మీదే పడేస్తుందా, ఎలా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వల్లి వాళ్ళ అమ్మ మాత్రం అంతా మన కూతురే చూసుకుంటుంది, మనకేంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి నేనేం చెయ్యాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళ అమ్మని చూస్తూ ఉండిపోతుంది.